గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే సెకండ్ పార్ట్. ఇదైతే నేను ఆమ్లెట్ అయితే ఇట్లా తిప్పాను గైస్. నేనైతే ఆమ్లెట్ లో ఒక ప్లేట్ అయితే సర్వ్ చేసేసాను గైస్. ఇప్పుడైతే అదే ప్యాన్ లో అయితే నేను ఇప్పుడు బ్రెడ్ అయితే కాలుస్తున్నాను గైస్. అయితే బ్రెడ్ పెట్టేసాను. బ్రెడ్ అయితే చాలా సార్లు కలిసాను. ఇదైతే ఎక్స్పీరియన్స్ ఉంది. నేను నార్మల్ బ్రెడ్ తోనే చేస్తున్నాను, ఆయిల్ కానీ ఏమీ లేదు గైస్. ఇదైతే ఒక సైడ్ అయితే మంచిగా కాలింది, ఇంకొక సైడ్ అయితే ఇదైతే నేను ఆమ్లెట్ వేరే ప్లేట్ లోకి, ఇంకా ఇది బ్రెడ్ వేరే ప్లేట్ లోకి అయితే తీసుకున్నాను గైస్. ఇప్పుడైతే ఇంకొక బ్రెడ్ కాల్చుకోవాలి గైస్. ఇంకొక బ్రెడ్ అయితే వేసాను చూడండి గైస్. ఇదైతే అవుతుంది గైస్. రెండు బ్రెడ్ అయితే వేస్తాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ప్లీజ్ వేదా గైస్. ఇప్పుడైతే నేను ఒక బ్రెడ్ లోకి అయితే ఇదైతే తీసుకుంటున్నాను. కొంచెం అయితే ఆమ్లెట్ చేసేటప్పుడు కొంచెం పౌడర్ అయితే వచ్చింది నాకు, లైక్ ఆయిల్ లేకుండా ఆమ్లెట్ వేసాను చెప్పి కదా. అప్పుడైతే గిన్నెకి కొంచెం ఇట్లా పౌడర్ లాగా వచ్చింది. ఫస్ట్ అయితే అది వేస్తున్నాను. నెక్స్ట్ అయితే ఆమ్లెట్ పెడుతున్నా. ఆమ్లెట్ అయితే పీసెస్ కట్ చేసుకోవాలి. ఆమ్లెట్ అయితే మంచిగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. బాయ్ వేదా. మా చెల్లి అయితే నా లంచ్ బ్యాగ్ పట్టుకొని బాయ్ నేను స్కూల్కి వెళ్తున్నా అంటుంది. ఏదైతే మంచిగా బాక్స్ షేప్స్ లో కట్ చేసుకోవాలి. బాయ్ వేదా. బాయ్ వేదా గైస్. సైడ్ పార్ట్ కాబట్టి ఇట్లా వచ్చింది. ఇంకొక పార్ట్ అయితే బాక్స్ షేప్ లో కట్ చేసుకున్నాం గైస్. ఇంకొకటి ఆమ్లెట్ మొత్తం అయితే పీసెస్ లా కట్ చేసుకొని పెట్టుకోవాలి గైస్. ఇక్కడైతే కొంచెం ఎత్తుగా వచ్చింది కదా, బాగుంది కదా. నాకైతే దాన్ని కట్ చేయబోద్దు కావట్లేదు, కానీ కట్ చేయాలి. చిన్న బాక్స్ ఆమ్లెట్ కి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం బ్రెడ్ కి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి వచ్చేటట్టు. మా ఇంట్లో అందరికైతే టేస్ట్ చేపిస్తాను. ఓకే గైస్ పెట్టేశాను. థ్యాంక్ యూ వేదా గైస్. మా చెల్లి అయితే నాకు సాస్ అడిగితే సాస్ తెచ్చింది. ఇప్పుడైతే ఇక్కడ ఎగ్ అయితే వేసుకున్నాం కదా, ఆమ్లెట్ ముక్కలు వేసి దాని మీద అయితే లైట్ గా వేస్తున్నాను. అక్కడ 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 అట్లా అక్కడక్కడ అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత వేరే కదా ఫ్రిడ్జ్ లో పెట్టరాపో. థ్యాంక్ యూ. ఇప్పుడైతే ఇంకొక బ్రెడ్ తో కవర్ చేసేయాలి. ఇంకొక బ్రెడ్ తో అయితే కవర్ చేసేసా. కంప్లీటెడ్. ఫస్ట్ అయితే మా అమ్మకి ట్రై చేపిద్దాం. గ్యాస్ అయితే తీసుకెళ్ళిపోతున్నాయి కొండి. గాయస్ నేనైతే ఇది టేస్ట్ మమ్మీకి అయితే చేపిస్తున్నాను. అమ్మ ఒకసారి టేస్ట్ గాయస్. ఇప్పుడైతే మమ్మీ కొరుకుతున్నారు, తింటున్నారు. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు. బాగుందా? సూపర్. మా మమ్మీకి అయితే చాలా నచ్చింది. ఇప్పుడైతే మా డాడీకి పెడదాం గైస్. మా డాడీకి పెట్టే ముందు మా చెల్లి తింటారంట గైస్. ఇప్పుడైతే మా చెల్లి తింటుంది. కొరుకు బాగుందా? బాగుంది గైస్. ఇప్పుడైతే మా డాడీ అయితే టేస్ట్ చేస్తున్నారు. తిను డాడీ. అట్లా కొరకు ఇక్కడ ఇప్పుడు మా డాడీ అయితే తింటున్నారు.
బాగుందా? వావ్, సో గుడ్, వెరీ నైస్. థ్యాంక్ యూ. వన్ మోర్ స్మాల్. ఓకే, మా డాడీకి అయితే చాలా నచ్చింది గైస్. 2 bites తిన్నాడు. గో. బాగుందా? ఎక్సలెంట్. ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తాను. నేనైతే టేస్ట్ చేస్తాను ఇప్పుడు. నేను ఎప్పుడు పెట్టే ప్లేస్లోకి అయితే వచ్చేసాను గైస్. ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నా. విత్ సాస్ అయినా వితౌట్ సాస్ అయినా తినొచ్చు. నా ఆల్రెడీ లోపల సాస్ అవుతుంది కాబట్టి వితౌట్ సాస్ అయితే తింటున్నా. గాయస్ చాలా బాగుంది గాయస్.